నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. జగన్ గో బ్యాక్. తిరుమల పర్యటనపై జనాగ్రహం. ఏ జనం ఆగ్రహం లేదు, ఆంధ్రజ్యోతి ఆగ్రహం ఇది. ఏబిఎన్ రాధాకృష్ణ ఆగ్రహం అంటారు, దీన్ని జనాగ్రహం అనరు. పచ్చ మీడియా జనాగ్రహం అంటారు, జనాగ్రహం అంటారు, పచ్చ మీడియా ఆగ్రహం. మీకు ఆగ్రహం ఇలా ఒక్క విషయం లేదు, అన్ని విషయాల్లో వైఎస్ఆర్సీపీ పైన జగన్మోహన్ రెడ్డి పైన ఉంటుంది, అది స్పష్టం. కాకపోతే అంటే పబ్లిక్ అప్పీల్ చేసేది, అంటే భక్తులు అప్పీల్ చేసేది హిందువుల మనోభావాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్ర పైన మీకున్న జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ఆగ్రహాన్ని దీనికి లింక్ చేసి చేయమాకండి దయచేసి. మీకు వేరే విషయాలు చాలా ఉంటాయి, వాటికి లింక్ చేసి మాట్లాడుకోండి ఈ ఆగ్రహాలు. కానీ దీన్ని భక్తికి ముడిపెట్టి చేయటం వల్ల ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమానికి పూనుకుంది ఆంధ్రజ్యోతి అని ఇలా చాలామంది మెజారిటీ హిందువులు కూడా మాట్లాడుకుంటున్నారు. అయినా కానీ గో బ్యాక్ జగన్ జనాగ్రహం అట. ఏ జనం ఆగ్రహం వ్యక్తం చేశారు? నీకు ఎవరు వచ్చి చెప్పారు? ఎవడు నచ్చి చెప్పాడు? ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వచ్చి ఇది రెచ్చగొట్టొద్దు, బాధపట్టొద్దు, హిందూ సంఘాల హెచ్చరిక. జగన్ను అడ్డుకుంటామని ప్రకటన. మా శరీరాలపై నుంచే తిరుమలకు వెళ్ళాలి, శాంతి భద్రతల సమస్య వస్తే బాధ్యత మీదే. జగన్ను హెచ్చరించిన పలువురు స్వామీజీలు. తిరుపతిలో 30 పోలీస్ యాక్ట్ విధింపు. డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? జగన్పై పెరుగుతున్న ఒత్తిడి. ఆలయ నిబంధనలపై బేషజాలేనా? సీఎంగా ఉన్నప్పుడు బేఖాతరు. లడ్డు వివాదంతో పోటీ పర్యటన. నేడు తిరుమలకు జగన్, రేపు దర్శనం. ఇది ఎవరో నలుగురు ఎల్లో కార్డులు పట్టుకొని వచ్చారు. ఆ ఎల్లో కార్డులు పట్టుకొని వస్తే వాళ్ళని చూపించి మొత్తం జనాగ్రహం అవుతుంది, మా శరీరాలపై నడుచుకుంటూ పోవాలని చెప్పారట హిందూ సంఘాలు. ఏ హిందూ సంఘం చెప్పలే. విహెచ్పి అయితే విహెచ్పికి సంబంధించిన నేషనల్ జనరల్ సెక్రటరీ సంయుక్త కార్యదర్శి ప్రకటనించిండు. చంద్రబాబు నాయుడు నమ్మలేము, కల్తీ నెయ్యి జరిగింది అంటే, కల్తీ లడ్డూల్లో కల్తీ జరిగిందంటే ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదు, రాజకీయ రాద్ధాంతం తప్ప అని వాళ్ళే డైరెక్ట్గా ప్రకటించారు. ఇంతవరకు దానిపైన స్పందించలే. స్పందిస్తే చంద్రబాబు నాయుడు పైన నెగిటివ్గా స్పందించారు. ఆర్ఎస్ఎస్ స్పందించలే, అనేక హిందూ సంఘాలు మఠాధిపతులు ఉన్న ఎవరో కూడా స్పందించలే. కానీ ఎక్కడో స్పందించినట్టు, అయిపోయినట్టు, భూమి బద్దలైనట్టు ఆంధ్రజ్యోతి చెప్తుంది. హిందూ సంఘాలట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట.